గాలినే పోయా కలకాలము. ఈ అద్భుతమైన సంకీర్తన ద్వారా అన్నమాచార్యుల వారు ఒక భక్తుడిగా తన ఆవేదనను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఒక సామాన్య ప్రజలు అనవసరమైన వాటికి సమయం కేటాయిస్తూ భగవన్నామ స్మరణకు సమయం దొరకని పరిస్థితిని మనకు వివరిస్తున్నారు ఈ కీర్తనలో. ఇది మనిషి యొక్క నిస్సారత మరియు భగవంతుని పట్ల వైరాగ్య భావం కలిగిన ఒక జీవుడి యొక్క అంతర్మధనం అని చెప్పవచ్చు. గాలినే పోయా కలకాలము, తాలిమికి కొంతయు బొత్తులేదు. మనిషి జీవితమంతా గాలిపటంలా అటూ ఇటూ తిరుగుతూ గడిచిపోతుంది. సహనంతో ఓపికగా కూర్చొని భగవన్నామ స్మరణ చేయటానికి కొంచెమైనా సమయం దొరకడం లేదు మనిషికి. గాలినే పోయా కలకాలము అంటూ ఈ పల్లవిలో అన్నమాచార్యుల వారు మనిషికి తన బ్రతుకు మీద నియంత్రణ లేదు అని మనకు చెబుతున్నారు. గాలిపటంతో పోల్చారు. గాలిపటానికి సొంత నియంత్రణ లేదు. గాలి ఎటు వీస్తే ఆ గాలి వీచిన దిశలోనే అది పోతుంది. మనిషి జీవితం కూడా అంతే కదా. ప్రతి మనిషి తన జీవితంపై తనకు నియంత్రణ ఉంది అని భ్రమపడతాడు. కానీ నిజానికి అది పంచేంద్రియాలు మరియు కర్మలు అనే గాలికి కొట్టుకుపోయే గాలిపటం లాంటిది. మనిషి తన జీవితమంతా ఈ లోకంలోని అనవసరమైన ఆకర్షణల కోసం పరుగులు తీస్తూ తన బ్రతుకును గడిపేస్తున్నాడు. ఆత్మకు శాంతినిచ్చి పరమార్థాన్ని సాధించే తాలిమి అంటే ఓపిక, ఆ ఓపికను తెచ్చుకోవడానికి కొంచెం సమయం, పొద్దు కూడా దొరకడం లేదు. ఈ లోకంలో ప్రతిక్షణం ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం, ఏదో ఒక ఆలోచన నడుస్తూనే ఉంటుంది. కానీ నిశ్శబ్దంగా కూర్చొని మన ఆత్మ పరిశీలన చేసుకోవటానికి మాత్రం మనకు తేరిక లేదు అని చెప్పడం ఇక్కడ ప్రధాన భావం. అడుసు చొరనే పట్టే నటునిటు కాళ్ళు కడుగుకొననే పట్టే కలకాలము, ఒడలికి జీవుని కొడయడైనా హరి, తడవగా కొంతయు బొద్దులేదు. మురికి బురదలో కాళ్ళు పెట్టి నడవడం, ఆ తర్వాత ఆ కాళ్లను కడుక్కోవటం. మనిషికి జీవితమంతా ఇదే సరిపోతుంది. ఈ దేహానికి జీవుడికి యజమాని అయిన శ్రీహరిని వెతకడానికి ఆ మనిషికి కొంచెమైనా సమయం దొరకటం లేదు. ఈ చరణంలో మనకు మన కర్మబంధాల గురించి చెబుతున్నారు. అడుసు అంటే బురద. ఈ బురద సంసారానికి ప్రతీక అని చెప్పుకోవచ్చు. మనిషి ప్రతిరోజు ఈ సంసారం అనే బురదలో కాళ్ళు పెడుతూ ఉంటాడు. అంటే కొత్త కొత్త సమస్యలను ఎదుర్కొంటాడు, కొత్త కోరికలు కోరుకుంటాడు, ఎన్నో ఆశపడుతూ ఉంటాడు. ఆ తర్వాత వాటిని కడుక్కోవడం అంటే ఆ సమస్యలను పరిష్కరించుకోవటం, కోరికలను నెరవేర్చుకోవటం, వచ్చిన ఫలితాలను అనుభవించటం, ఇలాంటి పనుల్లోనే నిమగ్నమై ఉంటాడు. మనం నిత్యం దేన్ని సాధించడానికి ప్రయత్నిస్తున్నామో ఇది తాత్కాలికమే. ఈ కీర్తనలో మన దేహానికి యజమాని అయిన హరిని అంటే మన ఆత్మలో ఉన్న ఆ పరమాత్మను తడవగా అంటే తెలుసుకోవడానికి మనకు సమయం లేదు అని చెబుతున్నాడు. మనిషి తన అసలు స్వరూపాన్ని మరిచిపోయి కేవలం దేహ సంబంధమైన కార్యకలాపాలకే తన శక్తినంతా వెచ్చిస్తున్నాడు అని చెబుతున్నారు ఈ చరణంలో. కలచి చిందనే పట్టే కడవనించగపట్టే కలుష దేహపు బాధ కలకాలము, తలపోసి తన పాలి
దైవమైన హరి తలచగా కొంతయు పొద్దులేదు. పాలు చిలకడం వల్ల వచ్చిన అలజడిని అణచడానికి, ఆ తరువాత ఆ పాల పాత్రను నింపడానికే జీవితమంతా సరిపోతుంది. కలుషితమైన ఈ దేహం యొక్క బాధలకే జీవితమంతా సరిపోతుంది. మనకు అండగా ఉండే ఆ శ్రీహరిని మనసులో తలచుకోవడానికి మనకు కొంచెమైనా సమయం దొరకడం లేదు. మనసు యొక్క చంచలత్వం ఈ చరణంలో మనకు చెబుతున్నారు. కలచి చిందడం, ఈ పోలిక మనిషి యొక్క చంచలమైన మనస్సుకు ప్రతీక. మనస్సు ఎప్పుడు ఒక ఆలోచన నుండి మరొక ఆలోచనకు వెళ్తుంది, ఒక కోరిక నుండి మరొక కోరికకు దూకుతుంది, ఎక్కడెక్కడికో వెళుతూ ఉంటుంది, ఒక దగ్గర ఆగదు. శాంతి లేకుండా అశాంతిని సృష్టిస్తూ ఉంటుంది. ఆ అశాంతిని అణచివేయడానికే మన జీవితమంతా సరిపోతుంది. కలుషదేహపు బాధ. మనిషికి సంపద, అధికారం ఉన్నా ఈ దేహం అశాశ్వతమైనది. ఈ దేహం రోగాలకు నిలయం. ఇది దుఃఖాలను, బాధలను మనకు కలిగిస్తుంది. అలాంటి ఈ దేహాన్ని పోషించుకోవటానికి, దాని బాధలను తగ్గించుకోవటానికే మనిషికి జీవితమంతా సరిపోతుంది. తన పాలిటి దైవమైన హరిని మాత్రం ధ్యానించటానికి కొంత సమయం కూడా దొరకడం లేదు. దీనినే లౌకిక చింతన నుండి బయటపడలేని నిస్సహాయత అని అంటారు. శిరసు ముడవా పట్టే చిక్కుదీయగపట్టే గరిమల కపటాల కలకాలము తిరువేంకటగిరి దేవుడైనా హరి దరిచేర కొంతయు పొద్దులేదు. తల వెంట్రుకలు చిక్కుబడడం, ఆ చిక్కులు తీయడానికే జీవితమంతా సరిపోతుంది. గొప్పలు పోవటం, మోసాలు చేయడం, నటించటం వంటి లోక కర్మలకే ఈ కాలమంతా గడిచిపోతుంది. వెంకటాచలంపై ఉన్న ఆ దేవదేవుడు శ్రీహరిని చేరుకోవడానికి కొంచెమైనా సమయం దొరకడం లేదు. ఈ చరణంలో అహంకారం మరియు మాయ గురించి చెప్పారు. తల వెంట్రుకల చిక్కులు తీయటానికి సమయం సరిపోవడం లేదు అని చెప్పారు. అంటే చిన్న చిన్న లౌకిక బాధ్యతలు, అనవసరమైన ఆర్భాటాలలో మనిషి ఎంతగా చిక్కుకుపోతున్నాడో మనకు తెలియచేస్తున్నారు. ఈ లోకంలో గౌరవం పొందాలని, గొప్పగా బతకాలని మనిషి అనేక నాటకాలు ఆడుతూ ఉంటాడు. తాత్కాలిక కీర్తి ప్రతిష్టలకే ప్రాధాన్యత ఇస్తూ మనిషి తన జీవితాన్ని గడుపుతున్నాడు. కానీ నిజమైన జీవితం ఏమిటి, ఆధ్యాత్మికత గురించి తెలుసుకోవాలి అని మాత్రం ప్రయత్నించటం లేదు. జీవితంలో అతి ముఖ్యమైన లక్ష్యం తిరువేంకటగిరి దేవుడైన శ్రీహరిని చేరుకోవడం, మోక్షం పొందడం. కానీ మనందరం ఈ కపటాలలో, ఆర్భాటాలలో మునిగిపోతున్నాం. అవన్నీ వెంకటేశ్వర స్వామిని చేరుకునే దారిని మూసేస్తున్నాయి. ఆ పరంధాముణ్ణి చేరుకోవడానికి, ఆ పరమాత్మను చేరుకోవటానికి మనం కొంచెం కూడా ఆసక్తి చూపించడం లేదు. ఈ అద్భుతమైన కీర్తన నేటి ఆధునిక మనిషికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. సమయ పాలనలో ఉన్న లోపం, అశాశ్వతమైన వాటి కోసం ఆరాటం, నిజమైన శాంతిని వెతకటం, ఈ మూడు మనకు అన్నమాచార్యుల వారు ఈ కీర్తనలో చెబుతున్నారు. ఆధునిక జీవితంలో మనిషి ఉద్యోగం, డబ్బు, హోదా, సోషల్ మీడియా వంటి అంశాల కోసం నిరంతరం పరుగెడుతూ ఉంటాడు. కుటుంబము, ఆరోగ్యము మరియు ఆధ్యాత్మిక శాంతి కోసం కొంత సమయాన్ని కూడా కేటాయించడం మర్చిపోతున్న రోజులివి. మనం సేకరించే ఆస్తులు, కీర్తి, హోదాలు ఇవన్నీ కూడా తాత్కాలికమే. అవి మనకు శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేవు. వాటిని సంపాదించటానికి, కాపాడుకోవటానికే కదా ఈ జీవితమంతా సరిపోతుంది.
అన్నమయ్య చెప్పినట్లు నిజమైన శాంతి లోపల ఉన్న దైవాన్ని తెలుసుకోవడంలోనే ఉంది. మనలో ఉన్న దేవుణ్ణి, ఆత్మను గుర్తించకుండా కేవలం బయట ప్రపంచంలోని ఆనందాన్ని వెతకడం గాలిని పట్టుకోవడానికి ప్రయత్నించడం లాంటిది. మనిషి జీవిత పరమార్థం గ్రహించి ఆధ్యాత్మిక మార్గానికి కూడా కొంత సమయాన్ని కేటాయించమని ఈ కీర్తన ద్వారా మనకు అన్నమాచార్యుల వారు ప్రబోధిస్తున్నారు.